మాట అమ్మా? ఏ మాట? ఏ మాట? వ్యవహారం బొత్తిగా తేలిపోయిందిగా. ఏ మాటే? ఏ మాటలైతే తిట్టా నువ్వు ఆడుకొని శుభ్రంగా పాడుకోమ్మా. నేనేదో మర్చిపోయాను. చెప్పవే. ఏం లేదమ్మా, నేనేదో మర్చిపోయాను, నువ్వు ఆడుకోమ్మా. నేను మళ్ళీ చెప్పమ్మా. ఏం లేదమ్మా, ఏదో మర్చిపోయాను అమ్మా. ఏ మాట అంటే ఏ మాట? ఆ భవానీ శంకర గారిని జుట్టు పట్టుకొని ఈడ్చి బయటపడమని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను. వాడు మన కొంపలో వద్దేవాడు, మన కొంపలో ఉంటే కారం చేతోటి కళ్ళు నలుపుకున్నట్లేనే అమ్మా. అమ్మా అమ్మా, అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతని అవల కొట్టి వెళ్ళక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? అంత పెట్టాడు, ఎంత పెట్టాడు, అంత పెట్టాడు, ఎంత పెట్టాడా? తూచి పెట్టాడా లేకపోతే తాచి పెట్టాడా? కట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడంటే పెట్టాడు. ఎబ్బో పెట్టాడు. ఏనాడన్నా పెట్టాడంటే నాకు వాడు ఒక అర్ధ గజమన్నా. ఏమిటది? రవిక గుడ్డ ముక్కలమ్మా. రవిక గుడ్డ. ఆయన వాడు నాకు తెలియకుండా నీకు పెట్టింది ఏమిటో బయట పెట్టమ్మా. పిచ్చెక్కిచ్చావా? అసలు పిచ్చి అంటే ఎట్లా ఉంటుందో నీకు తెలిసే? ఎట్లా ఉంటది? నేను ఎక్కించా నా కాలంలో ఒక ఆయనకి పిచ్చి. ఎవరికి? నేను మంచి వయసులో ఉండగా గుత్తి గురయ్య గారని ఒక పెద్ద పత్తి వ్యాపారస్తుడు ఉండేవాడు. రోజు నా ఇంటికి వచ్చేవాడు నా ఖాతాదారుడు. ఈ సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనిపెట్టి ఒక రోజు భోంచేసి పడుకోగానే ఇంట్లో పెట్టి తాళం వేశారు. అలవాటు పడ్డ ప్రాణం కదమ్మా. మంచి చలికాలం. ఈ అట్టటి తిప్పలు పడ్డాడో ఏం చేశాడో, నడి జాంకాల నడుకోపు బత్తలు పగలు కొట్టుకొని తెల్లవారు జాంకాలు వచ్చి నా కాళ్ళ కట్టగా నిలబడ్డాడు. అట్టుండాలనే పిచ్చంటే. కళ్ళు మాన్యాలు మన కోసం అమ్ముతారా? ఎవరి కోసం అమ్ముతారు? తెల్లవారుదులు క్లబ్బుల్లో పేరాడి ఉన్న డబ్బులు కాసిన పోగొట్టుకొని అప్పులో ఇంటికి వచ్చే బరువు పోతే వాళ్ళ కోసం అమ్ముతారు. నువ్వు నమ్మబాకవే. అది ఇల్లా? అవునమ్మా. పైన కప్పు లేదు, కింద బండ లేవు, వాకిలికి తలుపు లేవు. ఆ ఇళ్ళ మీద డబ్బులు నాకు ఒక నెల రోజులు సాదా